ఈ ఇంటి వెనుక తల్లి కూతుళ్లు చనిపోయారు. చోరీకి వెళ్లి పట్టుబడ్డ దొంగల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఇంట్లో నిర్బంధించడంతో తల్లి కూతుళ్లు ఆకలితో చనిపోయారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నగరవాసుల్ని ఈ ఘటన షాక్ కు గురి చేసింది. సైట్ నిర్వాహకుడి మాయలో పడ్డ కొంతమంది యువకులు ఆ ఇంట్లో ఏముందో చూసేందుకు అర్ధరాత్రి వచ్చి హంగామా చేస్తున్నారు. గోడ దూకి ఇంట్లోకి వెళ్లి కేకలు వేస్తుండటంతో చుట్టుపక్కల జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి కూతుళ్లు చనిపోయిన ఘటనను ఆసరాగా చేసుకున్న కొంతమంది పోకిరీలు సృష్టించిన ప్రచారమే ఇదంతా అని కొట్టిపారేస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఒక లేడీ ఇద్దరు కూతురు చనిపోయింది వాస్తవం. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఆ తల్లి ఇద్దరు పాత్రలు బయట కొనియకుండా ఇంట్లోనే వస్తూ పెద్ద అంటే ఒక స్టార్ వేసిన బయట ప్రపంచంలో చేయకుండా చేస్తూ తల్లి ఇద్దరు చనిపోయి వాస్తవం. దాన్ని కొంతమంది ఎవరు ఇదేదో జరిగింది ఎక్కడ భూతం బంగ్లా యజమాని ఫిర్యాదుతో ఆకతాయిల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. 25 మంది పోకిరీల కోసం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయం వస్తున్నా, తీసుకెళ్ళిపోతాం అంతే, సంబంధం ఏట్లేదు అంతే. ఫోన్ పెట్టి కలిసి 25 హలో మధు. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు? నిన్ను కలవటానికి రేపే వస్తున్నాను. నిన్ను కలవాలని నేను 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాను తెలుసా? నిన్ను కలిసే రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నీకంటే ఎక్కువగా నేనే ఎదురు చూస్తున్నాను. గౌతమ్ ఒక్క నిమిషం. నేను రేపు వైజాగ్ వచ్చాక నాదో చిన్న కోరిక ఉంది, తీర్చవా? వైజాగ్ మాధవధార ఉంది కదా. మాధవధారలో ఎక్కడ? ఆ మాధవధారలో ఒక పురాతనమైన భవనం ఉండేది. అది ఇప్పుడు ఉందో లేదో కొద్దిగా కనుక్కో. ఒకవేళ ఉంటే రేపు నన్ను తప్పకుండా తీసుకెళ్తావు కదా? సరే, తప్పకుండా తీసుకువెళ్తాను. సరే, ఉంటాను. బాయ్. చాలా థ్యాంక్స్ గౌతమ్. మా అమ్మ నాన్న చనిపోయిన ప్రదేశం ఇదే. ఓ అవునా? గౌతమ్, ఒక మాట అడుగుతున్నాను. చెప్పు. అనాథనైన నన్ను అన్ని విధాలా ఆదుకున్నావు. నా అభిప్రాయాల్ని గౌరవించావు. నీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను? మధు, మన మధ్య ఇలాంటివన్నీ ఎందుకు చెప్పు. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని రుణం తీర్చుకుంటున్నావు కదా.
ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నిన్నే! వీళ్ళెవరు ఇక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? గౌతమ్, వాడెవడో క్రిమినల్ లా ఉన్నాడు. పోలీసులకు ఫోన్ చేయి. మధు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయినట్టుంది, తీసుకురా. అమ్మా! మధు, మధు, మధు. యూ బాస్టర్డ్! చంపింది నా కొడుకులరా. ముందెళ్ళి మీ లవర్ని కాపాడుకో, పోరా. మధు, మధు. అంకుల్, అంకుల్, లేవండి అంకుల్. అక్క కూడా వచ్చింది అంకుల్. లేవండి అంకుల్. మాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంకుల్. మా వల్ల అక్క కూడా చనిపోయింది అంకుల్. మేము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని దేవుడు కూడా లోపలికి రానియలేదు అంకుల్. ఏవేవో పెద్ద మాటలు ఆడుతున్నారు అంకుల్. మీకు ఇంకా ఆయుష్ తీరలేదని, మీరు ఇంకా భూమి మీదే ఉండాలని అంటున్నారు అంకుల్. అవేమీ మాకు అర్థం కాలేదు అంకుల్. అక్క కూడా మీ దగ్గరే కూర్చుంది అంకుల్. ఇప్పుడు పాపం ఏడుస్తూ ఉంది అంకుల్. ఇప్పుడు అందుకని ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటారు కదా అంకుల్. మాలాంటి పరిస్థితి అలా రాకుండా మీరు వెళ్ళి చూడండి అంకుల్. మేము కూడా ఇలా ఆత్మల రూపంలో మీకు సహాయం చేస్తూ ఉంటాం అంకుల్. గౌతమ్ వేసిన పిటిషన్ ప్రకారం కోర్టు వారు ఇవాళ తన పిటిషన్ సేకరించి న్యాయమూర్తులు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. అందులో ముఖ్య అంశాలు: ఇలాంటి భార్యాభర్తలు వివాదంలో ఉన్న పిల్లల్ని గవర్నమెంట్ వారు పోషణార్థంలో పెంచి తీర్పు వెలువడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాలని కోర్టు నిర్ణయించింది. అలాగే చనిపోయిన ప్రొఫెసర్ గోపాలం తన మరణవాంగ్మూలంలో ఇచ్చిన వివరాల ప్రకారము తన భార్యాభర్తలకు పుట్టిన 2 పిల్లలను తనే చంపానని, నాకు తనకి అంటే నా భార్యకి వివాదంలో ఉన్నాం కనుక నా రక్తం కూడా ఈ భూమి మీద ఉండకూడదని వాళ్ళిద్దరినీ హతమార్చాను. ఈ హతమార్చే విషయంలో అమాయకురాలైన మధు అనే అమ్మాయిని కూడా అనుకోకుండా చంపడం జరిగింది. దీనికి నేను ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తూ, నా మరణానికి ఎవరూ బాధ్యులు కాదని, ఇది నేనే ఈ హత్యలు చేశానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఇక ఈ లోకంలో సెలవు తీసుకుంటున్నానని మనవి చేస్తున్నాను. ఇట్లు గోపాలం, ప్రొఫెసర్.